బాబు రమేష్, ఏమండి, నేను చెప్పినట్టు చేయడమే మంచిదనిపిస్తుంది. అత్తయ్య, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోను. అలా చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. చేయమని నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు తెలిసి అనామిక, నా చిన్న కొడుకు రాఘవ బాగుపడ్డం నీకు మొదటి నుంచి ఇష్టం లేదులే. రాఘవ చదువు గురించి అనగానే నీకు అసలు మనసు రాదు. బీరువాల నుంచి తీసి డబ్బులు ఇవ్వడానికి నీకు చేతులు రావు. ఇప్పుడు సహాయం చేయడానికి నీ కాళ్ళు కూడా రావట్లా, అంతే కదూ? అత్తయ్య, మీరు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు. నేను మాత్రం మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా లేను. నా చిన్న కొడుకు గురించి నువ్వేం రాబాక. నేను నా భర్త వెళ్తాము. బాబు రమేష్, నీకు నీ తోడబుట్టినడు బాగుపడాలనుంటే నువ్వు మాతో వచ్చి, లేదు నా భార్య చెప్పిన మాట ఏంటాను, ఇంట్లో ఉంటానని అనుకుంటే ఎక్కడే ఉండు. ఆవేశపడకు శారదా. కోడలు చెప్పిన విషయం గురించి కూడా మనం ఆలోచన చెయ్యాలిగా. మన చిన్న కొడుకు రాఘవ సిటీకెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కి రాలా. ఎప్పుడు చూడు ఫోన్లోనే మాట్లాడేవాడు. మీరు కూడా రాఘవని అనుమానిస్తున్నారా? అనుమానం కాదు శారదా. డాక్టర్ చదువుతున్నానని రాఘవ చెప్తుంది నిజమో అబద్ధమో తెలుసుకుందామని చెప్తున్నాను. అత్తయ్య, రాఘవ పేరుకు నాకు మరిది, కానీ నన్ను మనసారా వదినమ్మ అని పిలిచేవాడు. నాలో మిమ్మల్ని చూసుకున్నాడు. నేను కూడా రాఘవలో హరీష్ని చూసుకున్నాను. అందుకే మనకున్న పొలం అమ్మి డబ్బులిస్తానని చెప్తే అడ్డు చెప్పలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. శారద ఏవి మాట్లాడకుండా అనామికాని చూసింది. శారదా, మనం ఎప్పుడు రాఘవకి ఫోన్ చేసినా డబ్బులు పంపించమనే చెప్పేవాడు. కానీ ఈ 3 ఏళ్లలో ఒక్కసారైనా ఆడు మనల్ని సిటీకి తీసుకెళ్ళింది లేదు. ఆడు చదువుతున్న డాక్టర్ కాలేజీని చూపించింది లేదు. ఎలా నిజమని నమ్మమంటావో నువ్వే చెప్పు శారదా. ఇప్పుడేం చేద్దామంటారు? మనం సిటీకెళ్ళి రాఘవ డాక్టర్ చదువుతున్నాడే లేదా అని తెలుసుకుందాం. అప్పుడు డబ్బుల అవసరం ఉందో లేదో కూడా మనకు తెలుసుద్ది. తిరిగి ఊరికొచ్చిన తర్వాత నువ్వు చెప్పినట్టుగానే ఊరోళ్ళతో మాట్లాడదాం. వాళ్ళిచ్చే చందాల్ని పోగేసి రాఘవకి పంపిద్దాం. అట్టాగేనండి, రేపు మనమే సిటీకి వెళ్దాం. కొడుకు కోళ్ళొద్దులేండి. అలాగే శారదా అని ప్రసాద్ చెప్పాడు. రమేష్ పొలం దగ్గరున్న ఆవుల గురించి వెళ్ళాడు. అనామిక కూలి పనికి వెళ్ళింది. ఆ రోజు రాత్రి సిటీలోని హాస్టల్లో ఉంటూ డాక్టర్ చదువుతున్న రాఘవ డబ్బుల కోసం శారదకి ఫోన్ చేశాడు. అప్పుడు శారద విషయం మొత్తం చెప్పింది. రాఘవ ముఖం మహా కన్నింగ్గా మారిపోయింది. శారద ఫోన్ మాట్లాడుతుంటేనే రాఘవ కట్ చేశాడు. హాస్టల్ నుంచి బయలుదేరాడు. మేము వస్తున్నామని చెప్పగానే రాఘవ ఫోన్ పెట్టేశాడు. రేపు మేము ఎక్కడికని వెళ్ళాలి? ఈడు ఎక్కడున్నాడని ఎతకాలి. ఏంటో ఈడు అని శారద పడుకుంది. తెల్లవారుజాము 5 గంటలు. కోడి కూత కూసింది. ఇంటి బయట అనామిక ముగ్గేస్తూ ఉంటుంది. లగేజ్ బ్యాగుతో రాఘవ ఇంటికొచ్చాడు. అనామిక గట్టిగా అందర్నీ పిలిచింది. అందరూ కంగారుతో లేచి బయటకొచ్చారు. రాఘవని చూశారు. నేను దెయ్యాన్ని పిశాచిని కాదు నాన్నా, మీ చిన్న కొడుకు రాఘవని. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అందరూ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. మేము వస్తామని చెప్పాం కదా బాబు, నువ్వెందుకు నీ డాక్టర్ చదువును పక్కన పెట్టొచ్చావు? చదువు కోసం డబ్బులు పంపించమని అడిగితే రాత్రి చాలా పెద్ద క్లాస్ తీసుకున్నావు కదా మమ్మీ. ఇదిగో నేను డాక్టర్ చదువుతున్నానని చెప్పడానికి కావలసిన అన్ని ఆధారాలు తీసుకొచ్చాను. బ్యాగ్లో ఉన్నాయి. ఎవరికి ఏం కావాలో చూసుకోండి. నువ్వు ఎవరికి ఏమీ చూపించిన అవసరం లేదు. నేను మీ నాన్న నమ్ముతున్నావు. అత్తయ్య, ప్రూఫ్స్ ఏవో తీసుకొచ్చానని రాఘవ చెప్తున్నాడు కదా, చూద్దాం. చూడుకోళ్ళ, రాఘవ చదువు విషయంలో నువ్వు కల్పించుకోకపోవడమే నీకు నాకు మంచిది. ఎంతవరకు నువ్వు చేసిన సహాయం చాలు. ఎల్లు రాఘవకి వేడివేడి టీ పెట్టుకురా. ఒక్క నిమిషం ఆగోదనమ్మా, నేను నీకు ప్రూఫ్ చూపిస్తాను. రాఘవ తన మెడికల్ కాలేజ్ ఐడి కార్డ్ని అనామికతో పాటు ఇంట్లోని అందరికీ చూపించాడు. అందరూ నమ్మారు. 1 గంట తర్వాత శారద రాఘవన్ తీసుకుని ఊరి పంచాయతీ ఆఫీస్కి వచ్చింది. మైక్ తీసుకుంది. నేను శారదని మాట్లాడుతున్నాను. దయచేసి ఊరోళ్ళందరూ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంత ముఖ్యమైన పని ఉన్నా వదులుకొని నా కోసం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రండి. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దయచేసి అందరు రావాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది. ఊరి వాళ్ళు శారద మాట విని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. శారదని రాఘవని చూశారు. మీకు అందరికి తెలుసు కదా, ఇటు నా చిన్న కొడుకు, పేరు రాఘవ. సిటీలో డాక్టర్ చదువుతున్నాడు. డబ్బులు చాలా కావాలి. వీడి చదువు కోసమే పొలం అమ్మేశామని చాలా మందికి తెలుసు కదా అని శారద చెప్తుంటే ఊరి వాళ్ళు వింటూ ఉంటారు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. అందరూ చేతనైన సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ డాక్టర్ అయిన తర్వాత మన ఊరికి వస్తాడు. మనందరికీ ఉచితంగా వైద్యం చేస్తాడు. నన్ను నమ్మండి, చేతనైన సహాయం చెయ్యండి.
ఊరివాళ్లు చప్పట్లు కొట్టారు. ఆ రోజున ఊరివాళ్లు తమకి చేతనైన సహాయము చేశారు. ఆ రోజు రాత్రి అనామిక రాఘవకి కొంత డబ్బిచ్చింది. నేను చెప్పాను కదా కోళ్ళ, నువ్వు సహాయం చేయాల్సిన అవసరం లేదు. అత్తయ్య, ముందుగా నేను చెప్పేది వినండి. ఊరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పాను, కానీ నేను సహాయం చేయనని చెప్పలేదు కదా. నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకోకోళ్ళ, ఊరోళ్ళు చాలా డబ్బులే ఇచ్చారులే అని రాఘవ దగ్గర డబ్బులు తీసుకుని అనామికకి ఇచ్చేసింది. రాఘవ అందరికీ బాయ్ చెప్పేసి డాక్టర్ చదువు కోసం సిటీకి వెళ్ళిపోయాడు. 2 ఏళ్లు గడిచాయి. రాఘవ ఊరి ముఖం చూడలేదు. శారద వాళ్లతో మాట్లాడడం మానేశాడు. అత్తాకోడళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఊరివాళ్లు రాఘవ గురించే అడిగేవాళ్లు. శారద, అనామిక చెప్పే సమాధానం వినేవాళ్లు కాదు, కోపం తెచ్చుకునేవాళ్లు. మేం డబ్బులు పంపిస్తేనే నీ కొడుకు డాక్టర్ అయ్యాడు, ఊరికి రాకుండా సిటీలోనే ఉంటూ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడని హేళన చేసేవాళ్లు. దాంతో అత్తాకోడళ్ళు ఇంట్లో గొడవ పడేవాళ్లు. ఎందుకోసమే అత్తయ్య నేను ఊరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొద్దని చెప్పాను, కానీ మీరే వినిపించుకోలేదు. నన్ను తప్పుపట్టి ఊరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళంటున్న మాటలకి మీతో పాటు నేను నా పిల్లలు కూడా మాటలు పడాల్సి వస్తుంది. అయితే నా ఇంట్లో నుంచి నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవే అని శారద కోపంగా అంటూ ఉండగా రమేషు, ప్రసాదులు అక్కడికి వచ్చారు. అత్తాకోడళ్ల గొడవని అర్థం చేసుకున్నారు. శారద, మనం ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదు. ఊరొదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్దాం. నేను ఈ ఊరు వదిలిపెట్టి అక్కడికి రాను. కాకుల్లా ఎంటబడతా పొడుస్తున్న ఈ ఊరి వాళ్ల మధ్య నేనుండలేను శారదా. అయితే వెళ్ళి ఊరు చివరన్న కొండల మీద ఉండండి. ఆవేశంతో ఇప్పుడు నువ్వు చెప్పినా సరే, నువ్వు చెప్పిన ఆలోచన మాత్రం బాగుంది శారదా. మనం వెళ్ళి ఊరి చివర ఉన్న కొండల మీద ఇల్లులు కట్టుకొని ఉందాం. ఇంకెప్పుడు మనం ఈ ఊళ్ళోకి రావద్దు. మీరు ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాను గాని మనతో పాటు ఈ కోళ్ళు ఉండడానికి వీల్లేదు. దాన్ని చూసినప్పుడల్లా నాకు నా చిన్న కొడుకు గుర్తు వస్తున్నాడు. నాకు కోపం వచ్చేస్తుంది. సరే అత్తయ్య, మీరు ఒక కొండ మీద ఉండండి, నేను నా పిల్లల్ని తీసుకుని ఇంకో కొండ మీద ఉంటాను. మీరు రమ్మని పిలిచినా నేను రాను. మీ అత్తాకోడళ్ళ ఛాలెంజ్లు చేసుకోవడం అయిపోతే ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకోండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఊరి వాళ్ళు ఇంటికొచ్చి ఇంకో మాట రాఘవ్ గురించి అడిగితే నేను తట్టుకోలేను. వెళ్ళండి. అత్తాకోడళ్ళిద్దరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. ఇద్దరూ బట్టలు సర్దుకుంటూ ఉంటారు. సమయం గడుస్తూ ఉంటుంది. అత్తాకోడళ్ల బతుకులు 2 కొండల మీదకి మారిపోయాయి. అత్తగారు శారద ఒక కొండ మీద తన భర్త ప్రసాద్తో ఒక ఇల్లు కట్టుకుని ఉంటుంది. కోడలు అనామిక మరో కొండ మీద తన భర్త రమేషు, పిల్లలు హరీషు, భవ్యలతో ఒక ఇల్లు కట్టుకొని ఉంటుంది. అలా అత్తాకోడళ్ళు వేరువేరు ఇళ్లలో ఉంటూ ఎవరికి తోచిన పనిని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రాఘవ ఊరికొచ్చాడు. ఇల్లంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. తన వాళ్లు ఎలా ఉన్నారో, ఎక్కడికి వెళ్లారో రాఘవకి అర్థం కాలేదు. రాఘవ, నువ్వు చెప్పిన మీ ఇల్లు ఇదేనా? అవును మాలిని, ఇదే మా ఇల్లు. మరి నువ్వు చెప్పిన మీ అమ్మా, నాన్న, అన్న, వదిన, పిల్లలు ఏరి? నాకు తెలిసినంతవరకు నా డాక్టర్ చదువు కోసం డబ్బులిచ్చిన ఈ ఊరి వాళ్ళు అందరినీ తిట్టుంటారు. ఆ బాధలు భరించలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని మనం ఎక్కడైనా వెతుకుతాం? మనం వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉందాం. ఇక్కడే క్లినిక్ పెడదాం. ఊరి వాళ్ళకి మనిద్దరం కలిసి ఉచితంగా వైద్యం చేద్దాం అని రాఘవ, మాలిని కలిసి ఆ ఇంటి చుట్టూన్న చెత్తని క్లీన్ చేస్తారు. అప్పుడే ఆ ఊరికి చెందిన కమల చూసి వాళ్ళని గుర్తుపట్టింది. రాఘవ, ఊరోళ్ళతో బాగా చదువుకుని డాక్టర్ అవుతానని నమ్మించావు. మీచిన డబ్బులు తీసుకుని పారిపోయావు. ఏ ముఖం పెట్టుకుని తిరిగొచ్చో? కోపం తెచ్చుకోకండి. నా ప్రేమ కోసమే రాఘవ మీ ఊరికి వాళ్ళింటికి దూరంగా ఉన్నాడు. ఇన్నాళ్ళకి మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకున్నారు. రాఘవ వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకురమ్మని చెప్పారు. అందుకే మేము తిరిగి ఊరికొచ్చాం. సారీ రాఘవ, విషయం తెలుసుకోకుండా నువ్వు మోసం చేశావని మీ వాళ్ళని ఊరి వాళ్ళు మొత్తం తిట్టారు. నేను కూడా తిట్టాను. అది తట్టుకోలేక కొండల మీద ఇల్లులు కట్టుకుని ఉంటున్నారు అని కమల చెప్పగానే రాఘవ క్షణం కూడా ఆలోచించకుండా మాలినిని తీసుకొని కొండల మీద ఇల్లులు కట్టుకుని ఉంటున్న శారద వాళ్ళ దగ్గరికి వస్తాడు. జరిగిన కథని వాళ్ళకి చెప్తారు మాలిని, రాఘవ. అత్తాకోడళ్ళు సంతోషపడతారు. సర్లే బాబు, నేను మీ నాన్న వచ్చి మాలిని వాళ్ళ నాన్నతో మాట్లాడతాంలే అని శారదా, ప్రసాదులు మాలిని వాళ్ళ ఇంటికొచ్చి రాఘవ, మాలినిల పెళ్లి గురించి మాట్లాడతారు. ఘనంగా పెళ్లి జరిపిస్తారు. రాఘవ, మాలిని ఇంటి దగ్గరే క్లినిక్ పెట్టి ఊరి వాళ్లకు ఉచితంగా సేవ చేయటం మొదలు పెడతారు. అత్తాకోడలు మాత్రం కొండల మీదే ప్రశాంతంగా ఉందని ఆ కొండల మీదే ఉంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు. నమస్తే.